నా పేరు కూడా రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆదివాసీ ప్రాంతంలో అల్లూరి జిల్లాలో జిల్లా ఆసుపత్రి ఉంది. ఆ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసము చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా ఇక్కడ మెరుగైన వైద్యం కోసం వస్తూ ఉంటారు. అదే సందర్భంగా ఇక్కడ తల్లి బిడ్డకు సంబంధించినటువంటి డెలివరీ అయిపోయి వారికి ఇళ్లకు పంపించేసేటటువంటి సమయంలో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు పూర్తిగా పనిచేయకుండా మూలన పడినటువంటి పరిస్థితి ఉంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు అంతా కూడా టైర్లు లేక అటు జాయింట్ క్రాస్ అని చెప్పేసి అనేక సమస్యలతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు అంతా కూడా మూలను చేరి ఉన్నా కూడా కనీసం ఇక్కడ ఆ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి యాజమాన్యం అరవింద్ సంస్థ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ఈరోజు ఆదివాసీల పట్ల ఈరోజు ఎంత శ్రద్ధగా ఉన్నారో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క ఆదివాసీ ప్రాంతంలో రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ వర్షాకాలంలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోవడం వల్ల ఈరోజు డోలి మోతలతో ఈరోజు ఆదివాసులు అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాటిపైన ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ శ్రద్ధ చూపే పరిస్థితి కనిపించే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించటం లేదు. ఈరోజు అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ డెలివరీ అయినటువంటి తల్లి బిడ్డకు వాళ్ళ ఇంటికి చేర్చాలంటే దాదాపు 30-40 కిలోమీటర్ల సుదూర ప్రాంతం చేర్చాలి. కానీ వాళ్ళని డిశ్చార్జ్ చేసినా కూడా ఆ అంబులెన్స్ లేక ఆసుపత్రిలో దాదాపు 2 రోజులు కూడా పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి తల్లి బిడ్డ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబం అంతా కూడా 2 రోజులు నిరీక్షించవలసినటువంటి పరిస్థితి ఉంది. దానిపై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది మా సంస్థ కాదు, అది ప్రైవేట్ సంస్థ, ఈరోజు మాకు సంబంధం లేదని చెప్పేసి అధికారులు తప్పించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా ఆసుపత్రిలో కనిపిస్తా ఉంది. కనుక ఈరోజు ఏవైతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి అది పూర్తిగా ఆదివాసులకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.